పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ తరువాత ఇండియాకు శత్రు దేశంగా మారనున్న మరో ఇస్లామిక్ కంట్రీ టర్కీ. టర్కీ ఎప్పటి నుంచో యాంటీ ఇండియా యాక్టివిటీస్ చేస్తూనే ఉంటుంది. మనకు యాంటీగా యుఎన్ఓలో జమ్మూ కాశ్మీర్ విషయాన్ని లేవనెత్తుంది. అలానే ఆపరేషన్ సింధూర్ విషయంలో టర్కీ డ్రోన్స్ ని పాకిస్తాన్ కి ప్రొవైడ్ చేస్తుంది ఇండియాని అటాక్ చేయడానికి. అవి ఎలా ఆపరేట్ చేయాలో పాకిస్తాన్ ఆర్మీకి తెలియకపోతే టర్కీ ఆర్మీ వచ్చి ఇండియా మీద ఎలా అటాక్ చేయాలో అని నేర్పించి మరీ వెళ్తుంది. ఇదే టర్కీకి ఒక 2 సంవత్సరాల క్రితం భూకంపం వస్తే ఇండియన్ ఆర్మీ ప్రాణాలకు తెగించి ఆపరేషన్ దోస్త్ పేరుతో మనం ఎంత సహాయం చేశామో అది ప్రపంచానికి అంతా తెలుసు. కానీ చివరికి ఏమైంది? పాముకు పాలు పోసినట్టు అయింది. తిరిగి మన మీదే విషయం చెబుతుంది టర్కీ. ట్విస్ట్ ఏంటంటే ఇజ్రాయిల్ టర్కీని తమ దేశానికి 8వ అతిపెద్ద శత్రు దేశంగా టర్కీని ప్రకటించింది. ఒక్కసారి ఇజ్రాయిల్ తమ దేశానికి శత్రువుగా అనుకుంది అంటే ఆ తర్వాత ఆ దేశం ఏం చేస్తుందో ఏమి చేయగలదో ప్రపంచానికి మొత్తం ఆల్రెడీ తెలుసు. టర్కీ చేస్తున్న ద్రోహం ఇజ్రాయెల్కి ముందుగానే తెలుసు కాబట్టే ఇండైరెక్ట్ గా టర్కీ కరెన్సీని టార్గెట్ చేసి ప్రపంచ మార్కెట్లో టర్కీ వాల్యూని తగ్గించేసింది. ఇజ్రాయిల్ ఒక దేశాన్ని టార్గెట్ చేసింది అంటే మెయిన్ గా ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తుంది, లేదా డార్క్ ఆపరేషన్ ద్వారా తన దేశానికి యాంటీగా ఉన్న మెయిన్ లీడర్ని తొలగించేస్తుంది. కానీ టర్కీ మీద ఇజ్రాయెల్ యుద్ధం చేయకపోవచ్చు. ఎందుకంటే టర్కీ నాటోలో సభ్యదేశం. నాటోలో సభ్యదేశం మీద ఏ దేశమైనా యుద్ధానికి వస్తే మిగిలిన 33 కంట్రీస్ ఆ దేశాల మీదకే యుద్ధం చేస్తాయి. దానివల్ల ఇజ్రాయిల్ టర్కీ మీద యుద్ధం చేయకపోవచ్చు డైరెక్ట్ గా, కానీ ఇండైరెక్ట్ గా మటుకు ఏం చేయాలో అదంతా చేస్తుంది. ఆల్రెడీ ఇజ్రాయిల్ ప్రెసిడెంట్ అయిన బెంజమిన్ నెతన్యాహు టర్కీ శత్రు దేశాలైన సైప్రస్, గ్రీస్ తో కలిసి టర్కీని చెక్ పెట్టే ప్రయత్నాలు ఆల్రెడీ స్టార్ట్ చేశాడు. ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సైప్రస్ పర్యటనకి వెళ్ళినప్పుడు నరేంద్ర మోడీ గారు సైప్రస్ కి అన్ని సమయాల్లో అండగా ఉంటామని ప్రకటించాడు. ఇది పాకిస్తాన్ కి సపోర్ట్ చేసిన టర్కీకి గుణపాఠం చెప్పడానికి నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం. ఇది ఇలాగే ఉంటే మరోపక్క గ్రీస్ తో మనకు రీసెంట్ గా మిలిటరీ అలయన్స్ ఉన్నాయి, ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయబోతున్నాము. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన క్రూజ్ మిసైల్ బ్రహ్మాస్ ను కూడా మనం గ్రీస్ కి అమ్మబోతున్నాం. బ్రహ్మోస్ మిసైల్ ఏమి చేయగలదో ఆపరేషన్ సింధూర్ విషయంలో ప్రపంచమంతా చూసింది. విషయమే టర్కీని భయపెట్టే ముఖ్యమైన విషయం. ఇది అలా ఉండగా పాకిస్తాన్ ఎలాగో టర్కీకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇండియా కౌంటర్ గా సైప్రస్, గ్రీస్ కి సపోర్ట్ చేస్తుంది. పాలిటిక్స్ లో చాలా ఇంపార్టెంట్ సంచరించుకున్న విషయం అన్నమాట. భారత్ విషయానికి వస్తే ఇజ్రాయిల్ కార్గిల్ సమయం కాడ నుంచి భారతదేశానికి సపోర్ట్ చేస్తూనే ఉంది. ప్రపంచంలో భారతదేశం రష్యా తర్వాత నమ్మదగిన మరొక దేశం ఏదన్నా ఉంది అంటే ఇజ్రాయిల్. ఇజ్రాయిల్ కి భారతదేశానికి చాలా డీప్ కనెక్షన్స్ ఉన్నాయి. ఇవే కాకుండా మరికొన్ని రోజుల్లో ఇండియా, ఇజ్రాయెల్ 2 దేశాలు కలిసి భారత్ లో కొన్ని ఆయుధాలను తయారు చేసే ఒప్పందం కూడా ఉంది. మెయిన్ మోటో ఏంటంటే ఇజ్రాయెల్ ని ఆక్యుపై చేసుకుని ముస్లిం డామినేటెడ్ కంట్రీగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో కామెడీ ఏంటంటే టర్కీకి పాకిస్తాన్ సపోర్ట్ చేయటం. కానీ ఇవన్నీ గమనిస్తున్న ఇజ్రాయిల్ డైరెక్ట్ గానే టర్కీని వార్న్ చేసింది, ఇటువంటి కలలు కనకండి అని. ఇజ్రాయెల్ దేశాన్ని చూసినప్పుడల్లా ఒక ఇన్స్పిరేషన్ కలుగుతుంది. మన భారతదేశంలో ఒక మెట్రో సిటీ అంతా లేని పాపులేషన్ తో ఉన్న దేశం తన చుట్టుపక్కల ఉన్న పెద్ద పెద్ద దేశాలని ఉచ్చపోపిస్తుంది. అదే విధంగా ప్రపంచంలోనే అతిపెద్ద 4వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం మాత్రం మన చుట్టుపక్కల ఉన్న చిన్న చెప్పాలంటే పిచ్చి దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్ వీళ్ల మీద కూడా మనం కఠినంగా ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నాం. అతి మంచితనం కూడా చాలా ప్రమాదకరం. దాని కారణంగా ఈ పిచ్చి దేశాలు భారతదేశానికి సవాలు విసిరేంత స్థాయిలో ఎదిగిపోయాయి. రీసెంట్ గా బంగ్లాదేశ్ మన దేశాన్ని ఆ దేశంలో ఆక్యుపై చేసుకుంటా అన్నట్టు మాట్లాడుతున్నాయి. కానీ దాని మీద కూడా మనం కఠినంగా వ్యవహరించలేకపోతున్నాం. ఆ ఒక్క విషయం నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఒక్క విషయం, భారతదేశం మిలిటరీ ఎంత స్ట్రెంగ్త్ ఎంత స్టామినానో ప్రపంచానికే తెలుసు.
అటువంటిది ఒక్క రోజులో భారతదేశం తలుచుకుంటే బంగ్లాదేశ్ ఎటుపోతుంది, పాకిస్తాన్ ఎటుపోతుంది. మనం మంచి శాంతి అని చేతులు ముడుచుకున్నాం కాబట్టే మన చుట్టూ ఉన్న ఈ ఇస్లామిక్ దేశాలు మన మీద పడేవి బేడుస్తున్నాయి, మనల్ని బెదిరించే స్థాయికి దిగజారుతున్నాయి. కానీ మనం ఇలాగే ఉండకూడదు, వాటితో ప్రవర్తించే విధానం కూడా మార్చుకోవాలి, ఖచ్చితంగా మార్చుకోవాలి. ఇజ్రాయిల్ నెక్స్ట్ టార్గెట్ ఎలా ఉంటుందంటే టర్కీని నాటో సభ్య దేశాల నుంచి నెమ్మదిగా తొలగించే ప్రయత్నం చేస్తుంది. అది అయిపోయిన తర్వాత ప్రపంచ దేశాలు దాన్ని ఎవ్వరు సపోర్ట్ చేయని రీతిలో క్రియేట్ చేస్తుంది. దాని ఎకనామీ దెబ్బతీస్తుంది. నిదానంగా టర్కీనే ప్రపంచ పటంలో నుంచి తీసేసే అంత స్థాయి దాకా తీసుకెళ్తాం. చూడండి, ఇజ్రాయిల్ పగబడితే అలా ఉంటుంది. టర్కీకి సపోర్ట్ చేస్తున్న పాకిస్తాన్ ని భారతదేశం వదిలిపెట్టినా పెట్టొచ్చేమో గాని ఇజ్రాయెల్ మాత్రం దాన్ని తాట తీసే వరకు వదిలిపెట్టదు. అసలు టర్కీ మీద ఇజ్రాయెల్ కి ఎందుకు అంత పగొచ్చిందంటారా? హమాస్ కి సపోర్ట్ చేస్తూ టర్కీ మాట్లాడిన మాటలు, సిరియా మీద యుద్ధం చేస్తున్న ప్రతిసారి టర్కీ స్పందిస్తూనే ఉంటుంది. ఇదే కాకుండా గాజాలో యుద్ధ పరిణామాలు చూసి మానవత్వాన్ని చంపేస్తున్న ఇజ్రాయిల్ అని స్పందించడం, ఇలా చాలా చాలా విషయాలు డైరెక్ట్ గా ఇజ్రాయిల్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడే మాటలు, ఇవన్నీ తీవ్ర స్థాయిలో ఇజ్రాయిల్ కోపానికి కారణమయ్యాయి. ఇజ్రాయిల్ ఒక్కసారి టార్గెట్ చేస్తే ఎలా ఉంటుందో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మ్యూనిక్ ఒలింపిక్స్ 1972 జర్మనీలో జరిగేటప్పుడు ఇజ్రాయిల్ ఒలింపిక్స్ అథ్లెటిక్స్ ని 11 మందిని పాలస్తీనా ఉగ్రవాద సంస్థ బ్లాక్ 11 మందిని హత్య చేసింది. దానికి ప్రతీకారంగా ఇజ్రాయిల్ ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్ పేరుతో పాలస్తీనా ఉగ్రవాదిని ప్రపంచంలో ఏ మూల దాంకున్నా వెతికి 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 చంపింది. వీళ్ళని చంపడానికి అంత పట్టిన సంవత్సరం ఎన్ని సంవత్సరాలు తెలుసా? 22 సంవత్సరాలు పట్టింది. అంటే ఒకసారి ఊహించుకోవచ్చు, ప్రపంచానికి ఇజ్రాయెల్ ఇచ్చిన మెసేజ్, మా దేశం జోలికి వచ్చినా, మా పౌరులకి ఏమన్నా ఇబ్బంది కలిగించినా, ప్రపంచంలో మీరు ఎక్కడ దాంకున్నా సరే వెతికి వెతికి చంపుతాం అనే మెసేజ్ ని ప్రపంచానికి ఇచ్చింది ఇజ్రాయెల్. అటువంటి కంట్రీ ఇప్పుడు టర్కీని తన దేశ శత్రువుగా భావిస్తుందంటే ఒక్కసారి ఆలోచించండి టర్కీ భవిష్యత్తు ఎలా ఉంటుందో. వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇటువంటి మరిన్ని వీడియోలు కావాలంటే మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.